ఓకే, ఈరోజు మనం ఏం చెప్పుకుంటామంటే ద బ్యూటిఫుల్ బోర్. ద బ్యూటిఫుల్ బోర్, THE, ద బ్యూటిఫుల్, BEAUTIFUL, బ్యూటిఫుల్, THE, ద BEAUTIFUL, బ్యూటిఫుల్ బోర్, BOAR, బోర్. రాసుకున్నారు అందరూ? ఎస్. బ్యూటిఫుల్ అంటే అందంగా ఉన్న. బోర్ అంటే BOAR, బోర్ ఎవరికి తెలీదా? బోర్ అంటే ఏంటి? ఎంతమంది 6th క్లాస్కి రాశారు ఇక్కడ? బోర్, BOAR, బోర్ అన్ యానిమల్. ఏం యానిమల్ అది? బోర్, BOAR. చెప్పండి, తప్పైనా సరే చెప్పాలి, ఆన్సర్ చెప్పడం కావాలి ఇక్కడ. బోర్ అంటే అడవి పందిని బోర్ అంటారు. అందరికి అర్థమైందా? మామూలు ఇక్కడ విలేజ్లో తిరిగే పందిని ఏమంటారు? పిగ్ అంటారు. P ఫర్ పిగ్, PIG, పిగ్. అదే అడవి పందిని అయితే బోర్ అంటారు అన్నమాట. ఎవరైనా చూసిరా అడవి పందిని? ఎట్లా ఉంటుంది? అడవి పంది లాగానే ఉంటుంది. సో దానికి అన్ని ఇట్లా ముళ్ళులు ఉంటాయి అడవి పందికి. అర్థమైందా? సో దానికి అన్ని హార్న్స్ ఉంటాయి అన్నమాట, ముళ్ళులు ఉంటాయి అన్నమాట బాగా. తర్వాత ఇట్లా హార్న్స్ కూడా ఉంటాయి వాటికి. ఓకేనా? లూపక్ డీడ్ బ్యాగ్. అందరు ఇక్కడ వినాలి, ఓకేనా? సో ద బ్యూటిఫుల్ బోర్ ఈరోజు టాపిక్ వచ్చేసి. సో నిన్న ఇక్కడ చెప్పుకున్నాం మనము, బ్రహ్మ క్రియేషన్ మొత్తం కూడా తయారు చేసిర్రు, అవునా? సో ఈ వరల్డ్ అన్నిటిని కూడా ప్లేస్ చేయాలి కదా. సో అప్పుడు బ్రహ్మ ఏం చేస్తారంటే, నిన్న 10 మెంబర్స్ని తయారు చేసిరు కదా. ఎవరెవరిని? వశిష్ఠ, లైన్గా చెప్పాలి. వశిష్ఠ, దక్ష, ఇంకా భృగు. గట్టిగా చెప్పండి, మాకు ఇక్కడికి వినిపిస్తలేదు. పులస్య, 4 అయ్యారు. ఇంకా అంగీర, మరీచి, పులహ, వశిష్ఠ అయిపోయింది, పులస్య అయిపోయింది, కర్దమ. గట్టిగా చెప్పండి, వినిపించట్లేదు ఇక్కడికి. వశిష్ఠ, అందరు చెప్పండి. దక్ష, భృగు, క్రతు, పులస్య, అంగీర, ఆత్రి, మరీచి, పులహ, కర్దమ. ఓకేనా? ఈ 10 మెంబర్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఇంకొక స్పెషల్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తారు. ఎవరు? ఎస్, నారదముని డ్యూటీ ఏమి? అందరినీ భక్తులను చేయను. సో దాని తర్వాత భగవంతుడు ఆ 10 మెంబర్స్ని క్రియేట్ చేసిన తర్వాత, సేజెస్ అందరినీ క్రియేట్ చేసిన తర్వాత భగవంతుడు ఏం చేస్తారంటే ఒక మ్యాన్ అండ్ ఉమెన్ని కూడా క్రియేట్ చేస్తారనమాట. ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ ఒక మ్యాన్ అండ్ ఉమెన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఎవరంటే స్వయంభూ మను. ఎవరు వాళ్ళు? స్వయంభూ మను అని కింగ్. తర్వాత క్వీన్ వచ్చేసి ఎవరంటే శతరూప. ఎంతమంది స్వయంభూ మను అనే పేరు విన్నారు? మను పేరు విన్నారా అందరూ? ప్రతి ఒక్క మన్వంతరానికి ఒక మను ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి ఎవరు? స్వయంభూ మను.
సో స్వయంభూ మను కింగ్, తర్వాత క్వీన్ ఎవరు? శత రూప, SATA శత. రేపటి నుంచి అందరూ కంపల్సరీ పెన్ అండ్ బుక్ కానీ పేపర్ కానీ తెచ్చుకోవాలి, ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పిన మీకు స్టూడెంట్ యొక్క క్వాలిటీ ఏమి, మెయిన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఏమంటే వాళ్ళ జోబ్లో ఒక పెన్, ఒక పేపర్ కానీ బుక్ కానీ కంపల్సరీ ఉండాలి. చిన్న బుక్ అయినా సరే పర్వాలేదు, లేదంటే పేపర్ అయినా సరే, అది ఉంది అంటేనే మీరు స్టూడెంట్స్, లేకపోతే స్టూడెంట్స్ కాదు. అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు బ్రహ్మ ఎవరెవరిని క్రియేట్ చేశారు? ఒక మ్యాన్ అండ్ ఉమెన్, వాళ్ళ పేరేమి? 10 మెంబర్స్. తర్వాత స్వయంభూ మను, ఇంకా శతరూప. అందరు నేమ్ రాసుకున్నారా? స్వయంభూ మను అండ్ శతరూప, SATARUPA శతరూప. సో వాళ్ళిద్దరిని క్రియేట్ చేసిన తర్వాత స్వయంభూ మను బ్రహ్మకి ప్రే చేసుకుంటారనమాట. మీరు నాకు తండ్రి వంటి వారు, ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి. మీరే నన్ను క్రియేట్ చేశారు, ఈ లివింగ్ ఎంటిటీని మొత్తం కూడా ఇంకా ప్రొజెనీ అనేది డెవలప్ చేయమనేసి వాళ్ళకి ఆ బాధ్యతని అప్పచెప్తారనమాట. అప్పచెప్పేసి అప్పచెప్పేసి బ్రహ్మ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. 3 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళకి. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్? ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి? ఎవరు ఇస్తున్నారు? బ్రహ్మ ఇస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఏమంటే నీలాంటి క్వాలిటీస్ ఉన్న చిల్డ్రన్ని బిగేట్ చేయమని. అర్థమైందా? ఫస్ట్ క్వాలిటీ ఏమి? నీలాంటి క్వాలిటీస్ ఉన్న పిల్లల్ని కనాలి అనేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు వాళ్ళకి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి? పిల్లలకి జన్మని ఇవ్వాలి అనేసి. ఓకే, బిగేట్ చిల్డ్రన్, BEGET బిగేట్ చిల్డ్రన్ సిమిలర్ టు యూ ఇన్ క్వాలిటీ. బిగేట్ చిల్డ్రన్, BEGET బిగేట్ చిల్డ్రన్ సిమిలర్ టు యూ ఇన్ క్వాలిటీ అంటే నీలాంటి క్వాలిటీస్ ఉన్న పిల్లలకి జన్మని ఇవ్వండి. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. అందరు రాసుకున్నారా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్? సెకండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి రూల్ ద ఎర్త్ వర్చువస్లీ అంటే ధర్మం ప్రకారం నడిపిమని చెప్తున్నారు, ఓకేనా? రూల్ ద ఎర్త్ సింపుల్గా రాసుకోండి, బ్రాకెట్లో ధర్మ అని రాసుకోండి. రూల్ ద ఎర్త్ వర్చువస్లీ, VIRTUOUSLY వర్చువస్లీ. రూల్ ద ఎర్త్ వర్చువస్లీ. 2 పాయింట్స్ రాసుకున్నారా? VIRTUOUSLY వర్చువస్లీ. వర్చువస్లీ అంటే సద్గుణంలో నడిపిమని చెప్తారనమాట ఈ వరల్డ్ని. అంటే ధర్మంని ప్రాపర్గా ఫాలో చేపియమని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వర్షిప్ లార్డ్ విష్ణు. ఎవరిని వర్షిప్ చేయమంటున్నారు? వర్షిప్ లార్డ్ విష్ణు త్రూ సాక్రిఫైసెస్. ఎందుకంటే ఇది ఎప్పుడు సత్యయుగం కదా, కాబట్టి సాక్రిఫైసెస్ ద్వారా వర్షిప్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ ఏం చేయమని చెప్పారు? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి? బిగేట్ చిల్డ్రన్, వెరీ గుడ్, సింపుల్, లైక్ యూ అంతే, రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రూల్ ద ఎర్త్ వర్చువస్లీ. ఎందుకు అట్లా చేస్తున్నారు? సో రూల్ ద ఎర్త్ వర్చువస్లీ అంటే ధర్మం ప్రకారము, అంటే సద్గుణంలో ఈ ప్రపంచాన్ని పరిపాలించు అని చెప్తున్నారు. థర్డ్ ఏం చెప్తున్నారు? థర్డ్ ఇన్స్ట్రక్షన్ వర్షిప్ లార్డ్ విష్ణు త్రూ సాక్రిఫైసెస్. సో ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో
విష్ణు మీ యొక్క యాక్టివిటీస్ తోటి ప్లీజ్ అవుతారు అనేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి పంపిస్తారు ఈ భూలోకంకి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ వరల్డ్ మొత్తం అంటే ఈ బ్రహ్మాండం మొత్తం కూడా గర్భోదకశయ విష్ణు లోపల నుంచి ఏమొస్తుంది, పర్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే వాటర్ వస్తూనే ఉంటుంది అనమాట. సో ఆ వాటర్లో మునిగిపోయి ఉంటుంది వరల్డ్ మొత్తం కూడా. మొత్తం వాటర్లో మునిగిపోయింటే క్రియేషన్ ఎట్లా చేయాలి? మీరు సరి కూర్చోవాలి. మీకు ఎందుకు సరి కూర్చోనికి రాదా? సో మొత్తం కూడా బ్రహ్మాండంలో హాఫ్ ఆఫ్ ద బ్రహ్మాండం వాటర్తో ఫిల్ అయిపోయి ఉంది. సో అంటే ఎర్త్ కూడా వాటర్లో ఫిల్ అయిపోయి ఉంది. సో మరి ఈ యొక్క ఎర్త్లో ఎర్త్ అనేది వాటర్లో మునిగిపోయి ఉంది కింద. మరి దీన్ని ఎట్లా చేయాలి అనేసి అడిగితే అప్పుడు బ్రహ్మ ప్రే చేసుకుంటారనమాట. అయ్యో ఈ పని నేను చేయలేను. ఎప్పుడైతే ఎర్త్ అనేది లోపల గర్భోదకశయ ఇక్కడ ఓషన్ ఉంది కదా, ఈ ఓషన్ లోపలికి వెళ్ళిపోయింది ఎర్త్ అనేది. సో మరి దీన్ని ఎట్లా బయటకు తీసుకురావాలి నేను? ఇది కేవలం ఎవరితోటి అవుతుంది? విష్ణుతోటే, మీతోటే అవుతుంది అనేసి వాళ్ళ మాస్టర్ విష్ణుకి ప్రే చేసుకుంటూ ఉంటారనమాట మనసులో. ఎప్పుడైతే అట్లా ప్రే చేసుకుంటారో ఇమీడియట్గా విష్ణు ఏం చేస్తారు ఇమీడియట్గా బ్రహ్మ యొక్క నోస్లోంచి వస్తారు. ఎక్కడి నుంచి? నోస్లోంచి వస్తారనమాట. ఎందుకంటే మనిషి యొక్క ఫిల్తీ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో బ్రహ్మ యొక్క నోస్లోంచి ఎంత షేప్లో అంటే మన థంబ్ ఉంటుంది కదా, అంతే సైజులో వరాహ రూపంలో బయటికి వస్తారు బ్రహ్మ యొక్క నోస్లోంచి. బ్రహ్మకే తెలియదు ఏమొస్తుందో నోస్లోంచి అని, అవునా? సో బ్రహ్మ యొక్క నోస్లోంచి ఏ అవతారంలో వస్తున్నారు? ఎంత సైజులో? మన థంబ్ సైజులో. అంత సైజులోంచి బయటికి వచ్చేసి బ్రహ్మ చూస్తూనే ఉంటారు. వాళ్ళు పెద్ద గిగాంటిక్ ఫామ్లో అయిపోతారు అనమాట. హ్యూజ్ ఫామ్ అయిపోతారు అనమాట. అది ఎట్లుంటుంది అంటే ఒక చిన్న ఎలుక పెద్ద ఏనుగులాగా అయిపోయినట్టే కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? చిన్న ఎలుక పెద్ద ఏనుగులాగా అయిపోయింది అనేసి కనిపిస్తుంది అనమాట. సో అది అట్లా మారుతున్న కొద్దీ వాళ్ళ బ్యూటీ అనేది ఇంకా పెరుగుతూ పోతుంది అనమాట. ఏమవుతుంది ఇక్కడ? బ్యూటీ అనేది పెరుగుతుంది. కానీ మనకేమైతే చిన్న ఉన్నప్పుడు అందరూ పిల్లలు క్యూట్గా ఉంటారు, అవునా? పెద్దగా అవుతున్న కొద్దీ ఏమవుతుంది? సో పెద్దగా అవుతున్న కొద్దీ ఆ క్యూట్నెస్ అనేది అందమంతా కూడా మనకు తగ్గిపోతుంది. కానీ ఇక్కడ భగవంతుడికి ఏమవుతుంది? చిన్న ఫామ్లో అంటే బొటనవేలు సైజు ఉన్నప్పుడు కూడా క్యూట్గానే ఉన్నారు. పెద్ద హ్యూజ్ ఎలిఫెంట్ సైజులో అయినా సరే వాళ్ళు ఇంకా అదే అందంగా ఉన్నారు అనమాట. ఇంకా అందం పెరుగుతోంది భగవంతుడిది. సో అక్కడ ఉన్న ఎవరెవరు ఉన్నారు? అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు అక్కడ చూసేవాళ్ళు. ఎవరెవరు? బ్రహ్మ, స్వయంభుమను, ఇంకా శతరూప. శతరూప ఎవరు? శతరూప ఎవరు? ఇప్పుడు స్వయంభుమను వాళ్ళ వైఫ్. ఓకే. సో ఆ బ్యూటీని చూసి వాళ్ళు పొగుడుతూ ఉంటారనమాట. అబ్బాబా ఎంత బ్యూటీగా ఉన్నారు వీళ్ళు, ఎవరు వీళ్ళు అనేసి బ్రహ్మకే అర్థం కాదనమాట. సో లాస్ట్కి గ్లోరిఫై చేస్తూ చేస్తూ వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళే విష్ణువు అయి ఉంటారు, ఇంకెవరికి సాధ్యం కాదు ఇట్లా ఇంత బ్యూటిఫుల్గా ఉండడం. అది బోర్ ఫామ్లో వచ్చి. అడవి పంది అంటే మొత్తం ముళ్ళు వేసుకొని చికాకు ఉంటుంది అనమాట. కానీ అట్లాంటి ఫామ్లో కూడా భగవంతుడు ఎలా ఉన్నారు? బ్యూటిఫుల్గా ఉన్నారు భగవంతుడు. సో అంత బ్యూటీగా ఉన్న అంత బ్యూటిఫుల్ ఉన్న భగవంతుడు హ్యూజ్ ఫామ్ తీసుకున్నారనమాట. ఇప్పుడు హ్యూజ్ ఫామ్ తీసుకొని ఏం చేస్తారంటే ఈ ఫిల్తీ ప్లేస్లోకి వెళ్ళిపోతారనమాట. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ లోపలికి వెళ్ళిపోయి బోర్ ఏం చేస్తుంది, పంది ఏం చేస్తుంది, ఇట్లా ఇట్లా అంటూ ఉంటుంది కదా. సో భగవంతుడు కూడా అడవి పందికి ఏమవుతుందంటే 2 హార్న్స్ ఉంటాయి, అవునా? సో ఆ 2 హార్న్స్ తోటి ఏం చేస్తారు? ఎర్త్ని తీసుకొని పోయి మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట భూలోకంని. అర్థమైంది అందరికీ? భూలోకంని ప్రాపర్ ప్లేస్లో ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే మనం ఎప్పుడైతే దృఢ సంకల్పంతో ఉంటామో భగవంతుడు స్ట్రాంగ్ డిటర్మినేషన్. మీరందరూ శ్లోకాస్ ఖచ్చితంగా నేర్చుకుంటాం అంటున్నారు కదా, నేర్చుకుంటున్నారు కదా అందరూ? అది స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనమాట. ఎవరు కూడా మిస్ చేయట్లేదు. మిస్ చేస్తే మనకి డిటర్మినేషన్ లేదు, సంకల్పం లేనట్టే. అర్థమైందా ఇప్పుడు? మీరు ఖచ్చితంగా ఎంత టఫ్ శ్లోకమైనా సరే నేర్చేసుకుంటున్నారు. దాన్నే దృఢ సంకల్పం అంటారు. అర్థమైంది అందరికీ? సో మన యొక్క దృఢ సంకల్పం ఉంటే భగవంతుడు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. సో అదే లైఫ్ లెసన్ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. సో దీన్ని ఎట్లా రాసుకుంటామంటే లార్డ్ ఎంగేజెస్
Lord engages, Lord, Lord, ENGAGES, engages his devotees. Lord engages his devotees in service. సో మనందరం ఇక్కడ ఏదైనా సేవ చేస్తున్నామంటే మన ఓన్ టాలెంట్ తోటి చేస్తున్నట్టు కాదు, భగవంతుడు మనకు సేవ ఇచ్చినట్టు. అర్థమైందా? మనం సాటర్డేస్ ఏమేమి సర్వీస్ చేస్తున్నాం? ఇక్కడ చెప్పల్ సర్వీస్ చేస్తున్నాం, ఇంకా తిలక్ సర్వీస్, ఇంకా ఫొటోస్ క్లీనింగ్, ఇంకా కింద రూమ్ క్లీనింగ్, ఇంకా మ్యాట్స్ వేయడము, ఇంకా విండోస్ క్లీనింగ్. ఇవన్నీ చేస్తున్నామంటే మనము ఎవరికైనా తిలక్ పెట్టినాం, మంచిగా వచ్చింది, అప్పుడు ఏమనుకోవాలి? నేనే పెట్టినా తిలక్, చూడు నేనే పెట్టినా తిలక్ అని చెప్పాలా? మా భగవంతుని కృపతోటి నేను వాళ్ళకి ఏమో సర్వీస్ చేయగలిగిన, మంచి సేవ చేయగలిగిన అనే భావంతో ఉండాలి. అర్థమైందా? మన భావం ఎట్లుండాలి? భగవంతుని కృపతోటే నేను ఈ సేవ చేయగలిగాను. ఎలా ఉండాలి మన భావము? ఎవరు యాక్సెప్ట్ చేయట్లేరు ఈ వర్డ్? మరి సౌండ్ రావట్లేదు. ఎలా ఉండాలి మన భావము? ఈ సేవ అనేది చేయగలుగుతున్నాము, అంతేకాని మన ఓన్ టాలెంట్ దాంట్లో ఏమీ ఉండదు. సో అట్లా భగవంతుడు వచ్చేసి, సో వరాహ అవతారంలో భగవంతుడు 2 times వస్తాడు. ఎన్ని టైమ్స్? ఒకసారి మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, సెకండ్ టైం ఎప్పుడనేది రేపు చెప్పుకుంటాం. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు భగవంతుడు ఎట్లా ఉన్నాడంటే, వాళ్ళని ఏమంటారంటే ఆదివరాహ అంటారు. ఫస్ట్ టైం ఏమంటారు? ఆదివరాహ ఆర్ శ్వేతవరాహ. శ్వేత అంటే వైట్ ఇన్ కలర్, ఆదివరాహ ఆర్ శ్వేతవరాహ అంటారు. ఎస్, అందరు రాసుకున్నారా ఆదివరాహ? సో ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైం భగవంతుడు ఎలా వచ్చారనేది రేపు చెప్పుకుంటాం. సో భగవంతుడు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎర్త్ని ఒక ప్లేస్లో ఏమంటారు ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోతారనమాట భగవంతుడు. అర్థమైందా? సో ఈరోజు స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకున్నామో, వాళ్ళు వచ్చినాకెళ్ళు. సో ఈరోజు స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకున్నామో, భగవంతుడు మనకి సేవాని ఇస్తారు. ఆ సేవ చేయడానికి మనకి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే భగవంతుడే మనకి సపోర్ట్ చేస్తారు. అర్థమైంది అందరికీ? సో అన్నిటికంటే హైయెస్ట్ సేవ ఏమి? ఇంకొకరికి భగవంతుని గురించి చెప్పడం. తర్వాత అట్లా చాలా సేవలు ఉన్నాయి. సో గోసేవ, ఇంకా చాంటింగ్, ఇంకా భక్తులకి సేవ చేయడం, ఇంకా ప్రసాదం ఆఫర్ చేయడం భక్తులకి, ఇంకా జగన్నాథ్కి డ్రెస్సింగ్ కానీ, భోగ ఆఫర్ చేయడం కానీ, అక్కడ క్లీన్ చేయడం కానీ, ఇవన్నీ మనందరికీ తెలుసు. కానీ చెప్పుకోవాలి, మళ్ళీ చెప్తే మనకు గుర్తు వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ ఏమవుతుందంటే మనం విన్నవన్నీ కూడా పైననే ఉండవు కదా. ఎట్లయితే ఎర్త్ లోపలికి వెళ్ళిపోయిందో మనకు కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ లేవు అనేసి పైకి తీసుకొని రావాలి మళ్ళీ. సో అప్పుడు మనకి ఈ సేవ చేయాలని కోరిక వస్తుంది. అర్థమైందా? ఎస్. ఇంకేమేమి సేవ ఉంటుంది? ఇట్లా క్లాసెస్ చెప్పుకోవడం కూడా సేవనే. అర్థమైందా? భాగవతం చెప్పడము సేవనే, భాగవతం వినడం కూడా సేవనే అన్నమాట. అర్థమైందా అందరికీ? మీరందరూ కూడా సేవనే చేస్తున్నారు, నేను కూడా సేవనే చేస్తున్నాను. కానీ దానికి మెయిన్ రీజన్ ఎవరు? భగవంతుడి యొక్క కృపనే. అర్థమైందా అందరికీ? ఎక్కడ కూడా మనం నా ఓన్గా నేను నా టాలెంట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నానని ఎప్పుడు కూడా భావించద్దు భగవంతుడి దగ్గర. సో దాంట్లో అన్నిటికంటే బెస్ట్ సేవ ఏమంటే ఎప్పుడు కూడా భగవంతుని కీర్తించడము. అన్నిటికంటే బెస్ట్ సేవ ఏమి? కీర్తించడం. మీ ఇంట్లో ఫంక్షన్స్ అవుతాయి కదా, అప్పుడు మ్యూజిక్ సిస్టమ్ అన్నీ పెడతారు కదా, అప్పుడు మీరు ఏం చేయాలి? అందరినీ కూర్చోబెట్టేసి ఖచ్చితంగా చేయాలి. చేస్తారా అందరూ? ఎస్. అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టేసి నేను మీకు ఏమో చెప్తాను కూర్చోండి అని కూర్చోబెట్టాలి అందరినీ.
అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఏం చేయాలి అప్పుడు మనము హరే కృష్ణ కీర్తన్ చెప్పాలన్నమాట. ఎట్లా చెప్తాము? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ మహామంత్రం చెప్పి ఈ మహామంత్రం యొక్క వాల్యూ కూడా చెప్పాలి. అర్థమైంది అందరికీ? సో ఈ మహామంత్రం వాల్యూ ఏమేమి చెప్పండి. హరే బోల్, వెరీ గుడ్. చనిపోయేటప్పుడు మనం చాంటింగ్ ఎందుకు, మొత్తం ఫిలాసఫీ చెప్పేసింది వాసుదేవ్. మనం ఎందుకు చాంటింగ్ చేయాలంటే చనిపోయేటప్పుడు గుర్తు రావాలి కాబట్టి. ఎందుకు ఏమని? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం చనిపోయేటప్పుడు చెప్తే ఏమవుతుంది? మన గురించి యమదూతలు రారు, ఎవరు వస్తారు? విష్ణుదూతలు వస్తారు. ఇంకేం బెనిఫిట్ ఉంటుంది? ఎస్, పాపాలన్నీ దూరం అయిపోతాయి. ఓకే, ఎస్ ఎస్, వెరీ గుడ్. సో మొన్న జన్యాసరావు చెప్పిన క్లాస్ కదా, ఇట్స్ నైస్, వెరీ గుడ్. ఇంకా ఎస్, జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు. నితాయ్, హరే కృష్ణ మహామంత్రం చెప్తే ఏమవుతుంది? అందుకే వినాలి. ఓకే, గగన్ సాయి సరే కూర్చో. మనము వైకుంఠంని చేరగలుగుతాం. ఎస్, ఇంకా అంతేనా? ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా మనము సిన్సియర్ డివోటీ అయితే 7 generations కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎట్లా? ప్రహ్లాద్ మహారాజ్ లాగా. అవునా? ఎస్, ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ తండ్రి హిరణ్యకశపు డివోటీనా? డీమన్. కానీ అయినా సరే భగవంతుని యొక్క ధామానికి వెళ్ళగలిగింది. ఎట్లా? కేవలం ప్రహ్లాద్ మహారాజు డివోటీ కావడం వల్ల. ఎస్, కృష్ణుడి పైన ఫెయిత్ ఉంచితే కృష్ణుడు కాపాడడానికి వస్తాడు. కానీ ఆ ఫెయిత్ ఉండాలంటే ఏం చేయాలి? చాంటింగ్ చేయాలి. ఎస్, ఇంకా క్వాలిటీస్ పరంగా ఆ బ్యాగ్ ఇడిచిపెట్టు గగన్ సాయి, బ్యాగ్ మంచిగానే ఉంది, నువ్వేం టెన్షన్ తీసుకోకు. సో మనం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తే ఎవరి పేరు చాంటింగ్ చేస్తున్నట్టు? కృష్ణ రామ హరి. సో అప్పుడు ఏమవుతుంది? మనం ఎవరి గురించి అయినా ఎక్కువసేపు తలుచుకుంటూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళే గుర్తొస్తారు. వెరీ గుడ్. అప్పుడు ఏమవుతుంది తర్వాత? వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, భగవంతుడు కాబట్టి హెల్ప్ చేస్తారు, ఆయన తెలుసుకుంటున్నాం కాబట్టి. వాళ్ళ యొక్క క్వాలిటీస్ అనేది మన లోపలికి వస్తాయి. ఏమవుతుంది? క్వాలిటీస్ అనేది మన లోపలికి వస్తాయి. మన ఫ్రెండ్ ఎవరో మన పట్ల ఏమైనా బ్యాడ్ థింగ్ చేస్తే ఊరికి అదే రిపీట్ చేసినాం అనుకోండి, మన మైండ్లో ఏమవుతుంది? వాని పైన రివెంజ్ తీసుకోవాలి అనేసి కోరిక డెవలప్ అవుతుంది. అదే భగవంతునే తలుచుకుంటూ ఉంటే సద్గుణం అనేది, సత్వగుణం అనేది డెవలప్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద పాయింట్, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అర్థమైందా? మనం ఏదైతే ఎక్కువ చింతన చేస్తామో, అంటే చింతన అంటే రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటామో, మన లోపల దానికి సంబంధించిన క్వాలిటీసే డెవలప్ అవుతాయి. అర్థమైంది అందరికీ? అక్కడేమో డిస్కషన్ అవుతుంది, మాకు కూడా చెప్పండి. సో ఇంకా గర్ల్స్ నుంచి ఒక పాయింట్ కూడా రాలేదు. హరే కృష్ణ మహామంత్రం యొక్క బెనిఫిట్ చెప్పాలి. ఓకే, భగవంతుని ధామానికి వెళ్ళి భగవంతునికి సేవని అందించవచ్చు. ఇంకా ఈమె కూడా అదే చెప్పింది. ఇంకా కొంచెం విష్ణుదూత. ఎస్, మనం చాంటింగ్ మాల వేసుకున్నా, ఇట్లాంటి కంటి మాల వేసుకున్నా సరే యమదూతలు మన దగ్గరికి రారు. ఎస్, రారు. వెరీ గుడ్. సో ఇంకొక పాయింట్ ఏమంటే, నైట్ పడుకునేటప్పుడు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని తిలక్ పెట్టుకొని పడుకుంటే యమదూతలు మన దగ్గరికి రారు. ఇంకా వెరీ గుడ్, సూపర్ పాయింట్.
చాంటింగ్ చేస్తే ఏమవుతుంది, మనము దేవుడికి దగ్గరగా ఉంటాము, మాయకి దూరంగా ఉంటాం. మీరు ఎవరైనా రైల్వే స్టేషన్లో కొన్ని అనౌన్స్మెంట్స్ విన్నారా? మీకేమైనా సూట్ కేసు మీకు తెలియని వాళ్ళకి కనిపిస్తే దాన్ని దూరంగా జరిపి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్పమని చెప్తారు, అవునా? సో ఇది కూడా అట్లే అనమాట. చాంటింగ్ చేస్తే ఏమవుతుంది, మాయకి దూరంగా పోయి భగవంతునికి దగ్గరగా అవుతాం అనమాట. నెక్స్ట్ టైం రైల్వే స్టేషన్లో అది వినగానే మీరు మీ పేరెంట్స్కి ఇది చెప్పాలి. అర్థమైందా? ఎస్, వెరీ గుడ్. సో అందుకే మనం అందరం కూడా ఎవ్రీడే హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేయాలి. ఎట్లా చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు క్లాస్ ఇక్కడ క్లోజ్ చేస్తాము, టైం అయిపోయింది కాబట్టి. రేపు టైం లేదు కదమ్మా, మళ్ళీ పేరెంట్స్ వచ్చేస్తారు కదా, రేపు కొంచెం ఎర్లీగా వస్తారు, రేపు ఆడదాం, ఓకేనా? సో ఈ గేమ్ పేరు వచ్చేసి ఏమంటే నామ రూప గుణ లీల దామ. పెద్దగా ఉంది కదా, పేరే పెద్దగా ఉంది, గేమ్ చిన్నగా ఉంటుంది, పేరు పెద్దగా ఉంది. సో గేమ్ రూల్స్ చెప్తాను, మీరు రేపు ప్రిపేర్ అయ్యి రావచ్చు బెస్ట్. ఫస్ట్ రూల్ ఏమంటే అందరి దగ్గర పెన్ పేపర్ కానీ బుక్ కానీ ఉండాలి. అర్థమైందా? చిన్నదైనా సరే నో ప్రాబ్లం, సంథింగ్ రాయనికి కావాలి కదా. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే రేపటికి కూర్చొని, ఇంకా క్లాస్ అయిపోలేదు, ఎందుకు లేస్తున్నారు? సో సెకండ్ పాయింట్ ఏమంటే మీరందరూ టీమ్స్గా డివైడ్ అయ్యి ఉంటారు. సెకండ్ థింగ్ ఏం తెచ్చుకోవాలంటే ఉంటేనే వాచ్ తెచ్చుకోండి, ఇప్పుడు పోయి కొనుక్కునే అవసరం లేదు, మిగతా వాళ్ళు తెచ్చుకుంటారు, అది హెల్ప్ అవుతుంది. ఎస్, ఉంటేనే అందరూ రేపు కంపల్సరీ వాచ్ పెట్టుకొని రండి, ఓకేనా? చిన్నది కానీ హ్యాండ్ వాచ్, రిస్ట్ వాచ్ కానీ తెచ్చుకోండి, కొత్తగా కొనే అవసరం లేదు. మళ్ళీ ఇంటికి పోయి ప్రభుజీ వాచ్ కొనుక్కోమన్నాడు అని చెప్పద్దు, ఓకేనా? ఎస్, ఉంటే చిన్న వాచ్ ఇంట్లో ఉంటే తీసుకురండి, లేదంటే ఒక రిస్ట్ వాచ్. సో ఈ గేమ్ ఎట్లా వెళ్తుంది అంటే 2 టీమ్స్ కానీ 2 మెంబర్స్ కానీ ఉంటారు కదా, మీ ఇంట్లో ఈరోజు కూడా ఆడుకోవచ్చు మీరు. సో ఇద్దరు ఉంటారు కదా, మీరు వాచ్ రెడీగా పెట్టుకోవాలి. సో ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, 5 ఉన్నాయా 6 ఉన్నాయా? నాకు అందరికి 5 ఉన్నాయా? అందరికి 5 ఉన్నాయా? షూరా? ఎస్, ఒక చేతికి నేను అడిగింది. 5 ఉన్నాయి కదా, కూర్చోండి, అందరికి కనిపిస్తుంది కదా, మీ హ్యాండ్స్ కూడా ఉన్నాయి, ఇది కొత్తగా ఏం చూపించట్లేదు నేను. ఎస్, సో ఈ థంబ్ ఫింగర్ వచ్చేసి నంబర్ 1. సో ఇది ఏమవుతుంది, ఇది. సో మీ బుక్లో ఏమని రాసుకోవాలంటే ఇది నామ రూప గుణ లీల దామ. మీరు 1 2 3 రాసుకోవాలి, 1 2 3 4 5. నామ రూప గుణ లీల దామ, ఓకేనా? సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ 5 నంబర్స్ ఉన్నాయి కదా, దాన్ని జంబుల్డ్గా రాసుకోవాలి. 5 4 3 2 1 లేకపోతే 3 2 1 4 5 అట్లా ఏదైనా జంబుల్డ్గా రాసుకోవాలి. రాసుకొని మీరు క్లోజ్ చేసి పెట్టుకుంటారు, ఓకేనా? మీరు దాన్ని క్లోజ్ చేసి పెడతారు, నంబర్స్ని జంబుల్డ్గా రాసేసి క్లోజ్ చేసి పెట్టి మీ ఫింగర్స్ చూపిస్తారు. మీ ఫింగర్స్లో ఆపోజిట్ పర్సన్ ఏదైనా ఒక ఫింగర్ టచ్ చేయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది టచ్ చేస్తే ఏమొస్తుంది? రూప. సో వాళ్ళు భగవంతుని ఏదైనా ఒక రూపం గురించి చెప్పాలి ఆపోజిట్ పర్సన్. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక రూపం పేరే చెప్పండి, సింపుల్గా. అంటే ఇంకొంచెం బాగుండాలంటే 2 minutesలో ఆ రూపం గురించి చెప్పేయాలి. ఈరోజు ఏ రూపం గురించి చెప్పుకున్నామో, ఎస్, వరాహ ఒకసారి వచ్చారు. ఎందుకు వచ్చారంటే బ్రహ్మ క్రియేషన్ చేశారు, కానీ ఎర్త్ అనేది వాటర్లో మునిగిపోయి ఉంది. ఆ వాటర్లో మునిగిపోయిన ఎర్త్ని బయటికి తీయడానికి బ్రహ్మ భగవంతుని ప్రే చేసుకుంటూ ఆయన నాస్ట్రిల్ నుంచి థంబ్ సైజులో బ్యూటిఫుల్ ఫామ్లో వరాహ అవతారంలో వచ్చేసారు. వరాహ అవతారికి అట్లా లాస్ట్కి జై చెప్పడం ఇంపార్టెంట్, ఓకేనా? ఎస్, మళ్ళీ ఒకసారి చెప్తామా? వరాహ అవతారికి. సో అది గేమ్. సో ఈరోజు టైం అయిపోయింది, ఆల్రెడీ పేరెంట్స్ వచ్చినట్టున్నారు, హారన్ వస్తుంది బయట నుంచి. సో ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాం. వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందికి, పతిత పావన జగద్గురు శ్రీల ప్రభుపాద్కి. అందరూ ఇప్పుడు ఏం చేయాలి? భగవంతునికి ప్రణామం చేసి అక్కడ ప్రభుపాద్కి ప్రణామం చేసి బయటికి వెళ్ళాలి. 1 నిమిషం కూర్చొని అటెండెన్స్ తీసేసుకుంటుంది.